దేవుని యొక్క రాకడ విషయంలో ఈ లోకంలో జీవిస్తున్న ఏ మనుషునికి కూడా జాగ్రత్త లేదు. ఈ లోకంలో జీవిస్తున్న ఏ మనుషుడు కూడా వారి ఇష్టానుసారంగానే జీవిస్తున్నారు. కానీ దేవుని యొక్క రాకడ ఒకటి ఉంది. అదే ఆ యొక్క రాకడ క్షణం ఇదే అయితే నా పరిస్థితి ఏంటి అని గమనించే మనుషుడు కూడా ఈ లోకంలో లేడు. వాక్యము తెలియచేస్తుంది, ఆయన వస్తాడంట. ఆయన వచ్చే ముందు దేవుడు మీతో హెచ్చరించి మాట్లాడుతున్నటువంటి మాట అంటే, మొదటిగా మీరేం చేయాలంటే జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి. మీ విషయంలో మీరే జాగ్రత్త పడండి, మీ విషయంలో మీరే జాగ్రత్త వహించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త పడుతూ ఏం చేయాలంటండి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ప్రార్థన చేస్తున్నాం కానీ మనలో మెలకువ ఉండట్లేదు. మెలకుగా ఉంటున్నాము కానీ ప్రార్థన చెయ్యట్లేదు. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఆత్మీయ మెలకువ లేదు. కొంతమంది మెలకుగా ఉంటున్నారు, అర్ధరాత్రి 1 గంట 2 ఉండి ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేసే వారి జీవితంలో కూడా ఏమనట్లేదంటే ఆత్మీయమైనటువంటి మెలకువ అనేది ఉండట్లేదు.